నీళ్ళు వదిలితే మీ ఫారెస్ట్లోకి వెళ్ళి నీళ్ళు పోతాయి, అది క్యాజువల్గా పోతున్నాయి వరదల. మీకేం డిస్టర్బ్ లేదు, ఊరికెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మొన్న చెప్పిన నేను రైతులందరూ మొత్తుకుంటూ దిగుతారు నా దగ్గర, వీడియో కాల్ పెడితే చూడు ఎంత ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న వాటికి ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అరే మీరు నా ముంగటినేమో మంచి సార్ చేస్తే సార్ అంటారు, ఆడికి పోతేనేమో మీ కూడా వాచ్మెన్గా ఆడోడ సెక్షన్ ఆఫీసర్ పేరు ఏదో ఉన్నది, అహ్మద్ అట. దానికి ఇప్పుడు నీళ్ళు మీకేం కాలువలు తవ్వుతలేరు, పని అయితే లేదు, వాళ్ళకి నీళ్ళు గ్రావిటీగా వెళ్ళిపోతాయి బయటకు. ఆ నీళ్ళు వెళ్ళిపోతే వెనకాల కింద పొలాలకు వాళ్ళకి బోర్లు వాడతాయి, చెర్లు నిండితే, మీకు కూడా ఫారెస్ట్ పచ్చగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నేను ప్రాక్టికల్గా చూసి వచ్చిన, నేను రైతు, నాకు తెలుసు. ఫారెస్ట్లోకి వెళ్ళి నీళ్ళు పోతే మీకు ఇబ్బంది ఏమవుతుంది? నా ముంగటనేమో మంచి సార్ అంటారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళు భయపడుతున్నారు ఇరిగేషన్. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఒకసారి పోయినా రాదు, ఆడికి పోయి సైట్కి పోయి చూసిరా నీకు ఇబ్బంది ఉంటే నేను కూడా వస్తాను, నేను ఉన్నా, నాకు అటు దగ్గర పోయి ఫోన్ చేయి. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? పోయిరా, ఒక అర్ధగంటలో పోతాం వాడికి. ప్రాక్టికల్గా పోయిరా, నేను చెప్తాను, అక్కడ ఊళ్ళో కూడా చెప్తాను, వీళ్ళు వస్తారు, మా వాళ్ళు ఆడికే వస్తారు. ప్రాక్టికల్గా చూడాలి. మీరు తిరగకపోతే ఏసీలో కూర్చుంటే కాదు కదా. మీ సీఎం కూడా అంటారు, మా కలెక్టర్లు ఆఫీసర్లు అందరూ ఏసీలలో కూర్చుంటారండి. మేమేమో తిరుగుతున్నాం, మేము బేకార్ కాల లెక్క, ఒడ్ల పొంటి చెర్ల పొంటి. మీరు ఆఫీసర్లు ఉండి మీరు తిరుగుతలేరు ఎందుకట్లా? మరి ఏం చేయమంటావు? ఇక ఇప్పుడు మేము చూడు, మా రైతులతో మాట్లాడు ఒకసారి, మాట్లాడ ఏమైతుంది చెప్పండి. సార్ అయితే ఫారెస్ట్లో ఉన్న ట్రెంచ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది సార్, కొద్దిగా నీళ్ళు వదులుతుంది. మీరు చెప్తే ఇరిగేషన్లు ఇస్తా అంటారు సార్. అక్కడ సార్ మీ నుంచి కొద్దిగా పర్మిషన్ ఇప్పిస్తే ఇరిగేషన్లో ఇస్తా అంటారు సార్. మీరు రండి, సైడ్కి రండి, నేను వస్తున్నా. సిద్ధు గురి